వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు యంగ్స్టర్స్, you did well. I saw it, you did well. You will have a future, definitely, and so as you. Having said that, thanks Andy, for the media people also, thank you very much. ఇది ట్రైలర్లో చూస్తుంటే మాత్రం కొంచెం అదిరిపోయినట్లనే ఉందండి. మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్, డాన్సింగ్ వాజ్ వెరీ గుడ్, choreography was very good, as a cinematography was very good, as somebody said, Shah, you did a good job, and so music director ఇంకా మీరు అడగాల్సిన పేరే లేదని 100th మూవీ అనేందుకు కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ wish you all the best. Wish you all the best, sir. No, please, no, please. Thank you very much, and I wish the whole team a great success. And ఇది డిజిటల్లో మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఎంత కొంచెం ఖర్చు అయినా కానీ డిజిటల్లో మార్కెటింగ్ చేయండి, బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ క్యూరియాసిటీ ఇన్ ఇట్. ద మ్యూజిక్ ఈస్ గుడ్, సో యూ కెన్ హ్యావ్ ప్రాబబ్లీ అన్ ఓపెనింగ్, గుడ్ ఓపెనింగ్స్ వచ్చి స్టోరీ బాగుంటే ఇట్స్ ఆల్ ద బెస్ట్. Wish you all the best. Convey my best regards. I express good wishes. It's a teamwork, very good teamwork. With new faces, you should have new faces. If you have old faces, we imagine other characters. New faces, it will be a suspense thriller. తెలుగులో శ్రీశ్రీ ఏం చెప్పినానో ఏమనిపిస్తుందంటే, శ్రీశ్రీ ఏం చెప్పినా అంటే, ఆకాశాన హడావుడిగా వెళ్తుండే జగన్నాథ రథచక్రాన్ని భూకంపం పుట్టిస్తా అన్నాడు. ఆ సినిమా రథచక్రాన్ని కూడా భూమార్గం పట్టించండి. అది ఎక్కడెక్కడో తిరుగుతున్నది, దాన్ని భూమార్గం పట్టించి జనం సమస్యలు తీసుకొని చేయాలి. దీన్ని లెట్ us democratize film industry, let us liberate it from capital. పెట్టుబడి చేతిలో బందీ అయింది, ప్రజాతంత్రం లేదు, ప్రజల సమస్యలు తీసుకొచ్చేటట్టుగా చేయాలి. యూ షుడ్ టేక్ ప్లేడ్జ్ నౌ. ప్రతిజ్ఞ చేద్దాం, వీ విల్ డెమోక్రటైజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ ఇంకోటి నేను ఏమనుకుంటున్నానంటే, హిందీలో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి, దేశభక్తి సినిమాలు వచ్చినాయి, తెలుగులో లేవు. బూత్ సినిమాలు చాలా ఉన్నాయి, నేను అంటున్నానని కాదు. ఐఎమ్ నో సినీ పర్సన్, ఐఎమ్ ఏ సినిమా క్రిటిక్. I should be critical. I am a journalist. Critical thought should be central to journalism. I should have critical voice. హిందీ సినిమా, బెంగాలీ సినిమా, మలయాళీ సినిమా, కన్నడ సినిమా, ఎన్ని దేశభక్తి చిత్రాలు ఉన్నాయి, తెలుగులో ఎందుకు లేవు? 1000 ఊడల మర్రి తెలుసా ఎవరికైనా? నిర్మల్లో బ్రిటిష్ వాళ్ళు 1000 మంది గోండులను ఉరిదీసినారు. చెట్టు మొన్నటిదాకా ఉండేది 1000 ఊడల మర్రికి ఒకరు ఉరిదీసినారు. తెలంగాణ రాజకీయ నాయకులు పోలేదు, కానీ ఢిల్లీ నుంచి పోయినారు. అమిత్ షా కూడా పోయినాడు అక్కడికి, కానీ తెలుగు సినిమాలకు తెలియదు. నేననేది ఏమంటే, హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బావిలో కప్పలాగా ఉండొద్దు. తాము ప్రొడ్యూసర్స్ ఎక్కడికి పోతే ఆ బావిని ఇంటర్ తీసుకుపోతారు, పోయిన చోటుకల్లా. జర్నలిజం కూడా అట్లనే ఉంది, అన్ని రంగాలు అట్లనే ఉన్నాయి. దాన్ని విస్తృతపరుద్దాం, చేసి దాని పరిధి పెంచి జనంకు సంబంధించినది తీద్దాం, దేశభక్తి సినిమాలు తీద్దాం. అది డెమోక్రటైజ్ అయితే అవుద్ది. అప్పటిదాకా సందేశం, జనానికి సందేశం, ఇక్కడి నుంచో సందేశం తీసుకొని పోవాలి. సినిమా చూసిన వాడు ప్రజల కోసం అంకితం కావాలి. లేకపోతే అందరూ దొంగలే ఉంటారు, రాజకీయాలు దొంగలే ఉంటారు, మీడియాలో దొంగలే ఉంటారు, సినిమాలో దొంగలే ఉంటారు, అందరూ దొంగలే, ఆఫీసర్లు కూడా దొంగలే. మరి ఎట్లా చేయాలి? ఎందుకు చెప్తున్నా, ఒక్క మాట చెప్పి ఆపేస్తా. ఐ డోంట్ బిలీవ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. ఎవరైనా మిత్రుడు కనుక శత్రువు మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందని కనుక అంటే వాడు బద్మాష్ గాడు. నా మిత్రుడు అని అంటే వాడు బేకూఫ్ గాడు. వాట్ వీ హ్యావ్ ఈజ్ క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. అందరూ దొంగలే కనిపిస్తున్నారు. మళ్ళీ ప్రజాతంత్రం చేయాలి, ప్రజాతంత్రీకరించాలి. లెట్ us ట్రాన్స్ఫార్మ్ సొసైటీ ఇంటూ డెమోక్రసీ, మళ్ళీ రీట్రాన్స్ఫార్మ్ చేయాలి. దానికోసం సినిమా ఇండస్ట్రీ కూడా ఉపయోగపడాలి. ఏ రకమైన శశభిష లేని వ్యక్తి, ఏ రకమైన స్వార్థం లేని వ్యక్తి మా సీతారాం లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలుగు సినిమా పరిశ్రమను ప్రజాతంత్రీకరించడానికి ముందు నడవాలని చెప్పి వారంట మేము కూడా ఉంటామని చెప్పి ఆశిస్తున్నా. వాగ్దానం కూడా చేస్తున్నా. నమస్కారం. డైరెక్టర్లు వాళ్ళు కూడా రావాలి, ఇద్దరు నా పక్కన ఉంటే ధైర్యం వస్తుంది. మీ ఇద్దరిని పర్సనాలిటీ చూస్తే నాకు ధైర్యం వస్తుంది. ఇటు వస్తే మంచిది, ఇటు పక్క ఉండండి, మనం కలిసి చేద్దాం. మీలాంటి వాళ్ళు స్ట్రాంగ్ మెన్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. శ్రీశ్రీని తీసుకొద్దాం,
భూమార్గం పట్టిద్దాం, భూకంపం సృష్టిద్దాం. అందరికీ నమస్కారం. బాగున్నారా మీరు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నేను ஆல்ரெடி ஒரு 8 மூவிஸ் தெலுங்குல மியூசிக் பண்ணியிருக்கேன். ஏ ஒன்றை ஸ்ரீவாரு, அதிநேத்த, சேவக்குடு, విజయదశమి, వెంకటాద్రి, యూత్ఫుల్ లవ్, పందరి మంచం. సో ఇది ఇస్ మై 100th మూవీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. యు నో మై నానా గారు, దేవా గారు. సో ద తొలి ప్రేమ, మాస్టర్, ఆల్ బిగ్ హిట్స్ మూవీ. సో దాడా రేంజ్ మీ ఆల్సో సపోర్ట్ చేయండి. అండ్ ప్రియమైన ప్రియా, దట్ మూవీ சொல்லுங்க, தெலுங்குல நல்லா சப்போர்ட் பண்ண சொல்லுங்க. మీరందరూ ఈ మూవీని సపోర్ట్ సత్తమ్మ, చేయాలి. సత్తమ్మ. మైక్లో అంతే. మీరందరూ ఈ మూవీని సపోర్ట్ చేయాలి. ప్రియమైన ప్రియ సార్ 100th మూవీ. మై మ్యూజిక్ 100th మూవీ ప్రియమైన ప్రియ. దట్ ప్రియమైన ప్రియ வந்து தெலுங்குல 100 days ஓடணும். ஸோ ப்ளீஸ் ப்ரெஸ், மீடியா, ஆல் ஃபேன்ஸ், ஆல் நீங்கள் சக்ஸஸ் பண்ணணும். தேங்க்யூ சார். And this time I want to say thanks to Mr. Sujit ji. Thank you so much ji. They gave a great opportunity. And Ashok Hero, thank you so much ji. Thank you so much. I love you ji. Lisa ji, thank you ji. Thank you so much ji. Ji Shah ji, thank you so much. Banu ma'am, producer ma'am, thank you so much. Rose, thank you so much. The main thanks to Mr. Lashmikant ji, Lashmikant sir, thank you so much. And Prasad bro, thank you so much for நல்லபடியா வந்ததுக்கு. வெங்கட்ன, ரமசாங், டாஃபிக், முருகா யாரும் சொல்லியாச்சு. அந்த மாஸ்டர் ரவிதேவ் மாஸ்டருக்கு ரொம்ப நன்றி. அண்ணா உங்களுக்கும் ரொம்ப நன்றி. பாபு சார், thank you so much. So thank you so much. The function was great, big hit. So sir, the big thanks to Sitaram Yadav. Big applause for Sitaram. Thank you ji. Thank you. ముందుగా మా సీతారాం యాదవ్ గారికి థ్యాంక్స్ అండి, నన్ను వచ్చి పిలిచినందుకు. సో అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ ఫర్ యువర్ 100th ఫిలిం వేర్ ఎవర్ యు ఆర్. Your dad and we worked, I think your dad's second film we did in 1986. So we produced that film and it was his second film. So and Malgadi Subha was at that point of time introduced by us anyways. Sujit garu anyway. I've ప్రియమైన ప్రియ విజువల్స్ బాగున్నాయి. ఆర్టిస్టులు అశోక్ చాలా ఎనర్జెటిక్గా చేశాడు, ఆర్టిస్టులు బాగా చేశారు. And the suspense is still lingering in my mind. So that's where you scored your marks. You were able to maintain that. So congratulations Sujit. And the visuals are very good. And what is his name? Shah, Mr. Shah from Shah. Really good visuals. You've done a great job. You're from UK. Yeah. So wish the whole team, all the artists and technicians, all the very best. And the best. Congratulations. And dance master gariki, ప్రతి ఒక్కరికి ఉన్న ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి I wish them the very best. Thanks అండి. Thanks for this opportunity. Thank you. ప్రియమైన మీకు, ప్రియమైన ప్రియదర్శన స్వాగతం, సుస్వాగతం. ఒక సినిమా చేయటం ఎంత కష్టం, ఇంతమందిని సమీకరించడం, అద్భుతమైన విజయం సాధించాలని ప్రతి నిర్మాత కోరుకుంటారు. కానీ సినిమా పరిశ్రమ ఎదురీతుంది, చాలా కష్టాల్లో ఉంది. మీరంతా, మనమంతా సినిమా పరిశ్రమని ఆదుకోవాల్సిన పరిస్థితి, నిర్మాతను ఆదుకోవాల్సిన పరిస్థితి. ఒక నిర్మాత బాగుంటే మనలాంటి కుటుంబాలు 200-300 కుటుంబాలు, అదేవిధంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు, ప్రతి టెక్నీషియన్ సినిమా హిట్ కావడానికే కృషి చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ఫలితాన్ని సరిగ్గా అందుకోలేకపోతారు. కానీ ఇప్పుడు మనం చూసాం, నవరసాలు అద్భుతంగా ఉన్నాయి దీంట్లో. చాలా చక్కటి ప్రయత్నం. సంగీతం అని ఏ అంశాన్ని కూడా మనం వేలెత్తి చూపించే విధంగా కాకుండా అద్భుతంగా కనుల విందుగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు పూర్తి సక్సెస్ సాధించాలని, అదేవిధంగా మరి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఒక మంచి అభివృద్ధికరమైన అంశం వారికి అందాలని మా అన్న
సీతారాం యాదవ్, మాకు రవివర్మ ఎప్పటి నుంచో నాకు 25 సంవత్సరాల నుంచి మిత్రుడు, చక్కటి టెక్నీషియన్, ఆర్టిస్ట్, అన్ని ఆల్ ఇన్ వన్. ఈయనకి మంచి అభివృద్ధిగా జరగాలని. సినిమాలు చేసిన సంగీత దర్శకత్వం అంటే మామూలు విషయం కాదు. ఆ అంశం క్లియర్గా కనిపిస్తుంది. మీకు నాకు పరిచయం తక్కువైనప్పటికీ కూడా భవిష్యత్ అంతా మీదే కావాలి. చక్కటి దర్శకత్వ ప్రతిభతోటి ఈ సినిమా పరిపక్వత చెందింది. నిజం చెప్పాలంటే ఆఖరి అంశంగా మా అశోక్ ఎంత బాగా చేశాడు. ఏంటి కొత్త కుర్రాళ్ళ ఉన్నాడు, కొత్త ఆయనలా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఆ 2-3 క్లిప్పింగ్స్ చూసిన వెంటనే పెద్దలు చెప్పినట్టుగా ఒక అద్భుతమైన ప్రతిభ గలటువంటి నటుడు. ఈయన మరింత అభివృద్ధి సాధించాలి, సక్సెస్ సాధించాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలని మనందరి తరఫున కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఆల్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న శరణం. ఈ ఫంక్షన్లో ఆశీర్వాదం చేయడానికి వచ్చిన అందరికీ, ఆల్ ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సీనియర్ జర్నలిస్ట్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, స్టేజ్లో మాత్రం కాదు ఇక్కడ ఆడియన్స్లో కూర్చున్న పిఆర్ఓస్, ప్రెస్ అండ్ మీడియా ఫ్రెటర్నిటీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హృదయపూర్వమైన ప్రియమైన నమస్కారం. నా పేరు అశోక్ కుమార్ బాలకృష్ణ, ఏకేబి అని. నాకు తెలుగు ఐ షుడ్ కన్ఫెస్ కొంచెమే వస్తుంది, పూర్తిగా నేర్చుకుని ప్రాపర్గా మాట్లాడతాను. సో ఇప్పుడు ఐ విల్ టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ప్రియమైన ప్రియ టైటిల్ చూసిన తర్వాత యూ మైట్ నో దట్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ, బట్ ట్రైలర్ చూసిన తర్వాత యూ విల్ రియలైజ్ దట్ ఇది ఒక చాలా మంచి సైకో థ్రిల్లర్. ఈ ఫిలింలో హీరో నేనే, సైకో నేనే. అండ్ బట్ ఈ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నాకు ఇవ్వడానికి డైరెక్టర్ ఏజే సుజిత్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ గ్రాఫ్, ఒక క్యారెక్టర్ స్కెచ్ ఉంది. ఓన్లీ దెన్ అన్ యాక్టర్ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. అండ్ ఇది చాలా మంచి క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇట్ వెంట్ టు పీఫా, అక్కడ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అండ్ ఆల్ ఇట్ గాట్. బట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఒరిజినల్ తెలుగు వర్షన్లో ఇక్కడ ఇట్స్ రీచింగ్ అవుట్ టు అవర్ పీపుల్. So the people making this possible, thanks to ScreenMax Pictures who are releasing this theatrically, to Ravi Yadav Garu, whom we know as Sitaram Garu. Thanks for every soul who is putting in the best to make this film reach where it has to. Anantakoti Dhanyavadalu sir, thank you so much. And lots more to say. I think Leisha speaks better Telugu than me. She is the heroine of the film. In fact, I should say this happens to mark the 100th film of Shrikant Deva Garu. అది నాకు చాలా పెద్ద ప్రైడ్ ఉంది, నాకు ఈ టీమ్కు. ఏంటంటే అవరికి ఇది 100th ఫిల్మ్, బట్ ఇట్ ఇస్ అవర్ ఫిల్మ్, సో దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ టు అస్. ఈ ఫిల్మ్లో ఒక డైలాగ్ ఉంది, కంటికి కనబడినే పూజించే వారందరూ సైకోలే అని నువ్వు అనుకుంటే మధురమైన మీ గొంతుని ఆరాధించే నేనే సైకో. And shooting time lo, I felt this dialogue was directed towards the heroine, but now I realize that Madhurumaina Guntu is the sound of his music. And thank you so much, SKD bro. And I think art ki language eppudu oka barrier kaadu. Avarna stambame. Modalla Sujit garu ku thanks sonne, avaru busy irundaru. Sujit garu, please join us on stage. Director is the foundation, we are the branches. So language ippudu art ki oka barrier ledu. And I think Telugu film industry is the first industry which has proved this consistently. Ee roju I think there's a Korean superstar called Cha Young-woo. The youngsters might know, who follow K-drama and all. He's been dancing for Natu Natu. Well, thanks to S.S. Rajamouli Garu, to the entire team of Kirvani Garu for his music, Chandrabose Garu for such fantastic performances by Ram Charan Tej Garu and Junior NTR Garu. They have brought, this is not just Telugu cinema matra kadu, this is the pride of India, and it grows globally, internationally. And Telugu film industry lo ఇది ఒక చాలా పెద్ద సముద్రం. ఈ మహాసముద్రంలో నేను ఒక చిన్న డ్రాప్గా, టు గివ్ మీ ఎ పార్ట్ టు for a little start, I would like to thank all of you, and me blessings, me encouragement, me support, me guidance kavali ikkadi nunchi to progress. And thank you so much. This film will be reaching the theaters soon. Please do watch it and give us your feedback also. అందరికీ నమస్కారం.
నా పేరు లీషా. వచ్చే అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. మీరు వచ్చి ఈ మూవీని పెద్ద హిట్గా చేయాలి. మీడియా పర్సన్ ప్లీజ్ ఇది అందరికీ మీరు తీసుకొని పోయి ఈ మూవీని మంచి మూవీగా తీసుకొని రావాలి. అండ్ స్టేజ్లో ఉన్న అందరూ పెద్దవాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. ఈ మూవీ 100th మూవీ ఫర్ శ్రీకాంత్ దేవా సార్. ఈ మూవీలో నేను ఒక స్మాల్ పార్ట్గా ఉన్నాను అనుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ భాను గారు, ఒక లేడీ ప్రొడ్యూసర్తో ఫస్ట్ డే ఇది నేను చేస్తున్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఆవిడ ఇది మొదలు పెట్టారు. అండ్ ఈ మూవీ నాకు ఎంత స్పెషల్ అయితే టైటిల్ ఓరియంటెడ్ మూవీ నా లైఫ్లో నేను చేయలేదు. ఇదే నా ఫస్ట్ ప్రియమైన ప్రియ. సో ఐ వాజ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ డైరెక్టర్ గారు, నేను న్యూ ఫేజ్ అప్పుడు నా పైన ఒక నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీకాంత్ సార్ 100 మూవీలో నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వచ్చేదానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ అండ్ టేక్ దిస్ మూవీ టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. ప్రియమైన ప్రియ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్య అతిథులు, మా గురువులు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, మా షేర్లింగం షేర్ గోల్డెన్ మ్యాన్ అన్న చిన్నగౌడ్ గారు, 4 విషయాలు మాట్లాడిపోవాలి, కూర్చోవలసిందే కోరుతున్నాను. చిన్నగౌడ్ గారు అండ్ ఇప్పుడే వెళ్ళినటువంటి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దమల్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బసిరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ గురువులు పాషం యాదగిరి గారు, మా సోదరులు యాక్టర్ ప్రొడ్యూసర్ ఎంఆర్సి వడ్లపట్ల గారు, మల్లికార్జున్ చౌదరి వడ్లపట్ల గారు, అండ్ హీరో అశోక్ అండ్ హీరోయిన్. ఈ సినిమా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ దేవ గారికి, అండ్ ఈ సినిమా దర్శకులు సుజిత్ గారికి, సినిమా డిఓపి షా గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. మిత్రులారా, ఈరోజు సుజిత్ అండ్ షా గారు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. షా గారు మీరు మంచి సినిమాటోగ్రాఫర్. అండ్ సుజిత్ గారి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక శ్రీకాంత్ దేవ గారి గురించి మనం చెప్పనవసరం లేదు. ఈయన పాటలు మనం ఎన్నో విన్నాము, అద్భుతమైన ట్యూన్స్ ఎన్నో కంపోజ్ చేసిన పాటలు మనం విన్నాము. చాలా నిజంగా ఆయన 100వ చిత్రం కావడం కూడా ఈ సినిమా చాలా గర్వకారణం. మీ అందరికీ మీరు 100 కాదు మరో 200 ఫినిష్ చేసి త్వరలో 300 సినిమాలు పూర్తి చేయాలని శ్రీకాంత్ దేవ గారిని కోరుకుంటున్నాను. మీరు తెలుగులో డైరెక్ట్ మంచి హిట్ ఇవ్వాల్సిందిగా, మరో సినిమాతో హిట్ ఇవ్వాల్సిందిగా సుజిత్ గారికి అండ్ షా గారికి అభినందిస్తూ మరొకసారి టెక్నీషియన్స్కు, ముఖ్య అతిథులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.